హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీతో ఒక మాట. నేను భారతి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారండి. అదేవిధంగా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ మరి శ్రీశైలం వెళ్ళాలనే కోరిక అయితే ఇప్పటివరకు తీరలేదు. గత వారం మేము హైదరాబాద్ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అయితే శ్రీశైలం ప్రయాణం అయ్యాం. ఉదయాన్నే ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా సాగిందండి. తీర్థయాత్రగానే కాకుండా ఇదేదో విహారయాత్రలాగా మేము మధ్య మధ్యలో ఏవైనా స్పాట్స్ కనిపించినప్పుడు దిగి అక్కడ సరదాగా కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళటం జరిగింది. మరి ఇటువంటి చోట్లకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా కాకుండా ఒక గ్రూప్గా వెళ్తే చాలా బాగుంటుందండి. మరి మేము ఇంకో 3 కుటుంబాలతో కలిసి వెళ్ళటం జరిగింది, మా బంధువులు. మరి ఘాట్ రోడ్డు ప్రయాణం అన్ని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. మరి ఈ విధంగా ఈ అడవి మధ్య నుంచి వెళ్తున్నప్పుడు సరదాగా ఏమైనా వన్యప్రాణులు కనిపిస్తాయేమో అని చూసాం, కానీ అటువంటివి ఏం కనిపించలేదు. దారి పొడవునా కోతులైతే చాలా కనిపించాయండి. శ్రీశైలం బ్యారేజ్ గేట్లు క్లోజ్ చేస్తున్నాయి. మరి దారిలో మేము సాక్షి గణపతిని దర్శించుకుని సాక్షి గణపతి సాక్షిగా మరి మల్లన్నను దర్శించుకుంటానికైతే వెళ్ళామండి. సాక్షి గణపతి గుడి దగ్గర అయితే ఈ అటవీ ఉత్పత్తులు అమ్మేటటువంటి అనేకమైన షాపులు ఉన్నాయి. వాటితో పాటు రకరకాల మొక్కలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మరి ఇక్కడ పిల్లలైతే అక్కడ తినుబండారాలు, మామిడికాయ మొక్కలు, రేగుపళ్ళు, బఠానీలు, వేరుశనగ గుళ్ళు ఇటువంటివి అమ్ముతుంటే పిల్లలందరూ కూడా అక్కడ కొనుక్కొని ఎంజాయ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము శ్రీశైలం అయితే వెళ్ళడం జరిగిందండి. శనివారం ఏకాదశి, కార్తీక మాసం కూడా అవడం వల్ల బాగా ఒత్తిడిగా ఉంటుందైతే అని అనుకున్నాం, కానీ తగినంత మంది ఉన్నారండి. బాగా ఎక్కువ తక్కువ కాకుండా ఉన్నారు యాత్రికులు. లోపలికైతే మరి సెల్ ఫోన్స్ అనుమతించకపోవడం వల్ల నేను గుడి లోపల విషయాలేమీ తీయలేకపోయాను. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఇక్కడైతే అందరం దీపారాధన చేసుకోవడం జరిగిందండి. మరి మా మల్లన్న నాకు ఈ అనుమతి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అయితే చెప్పుకున్నాను. తిరిగి వచ్చేటప్పుడు రాత్రి సమయంలో బ్యారేజ్ దగ్గర లైట్లు అయితే ఈ విధంగా చక్కగా ప్రకాశవంతంగా వెలుగుతున్నాయండి. ఇది మా గ్రూపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.